హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను భాగ్య. మన భారతదేశంలో ఎవడు సేఫ్ గా బతుకుతాడంటే స్కాబ్లు చేసేవాడు, రేపులు చేసేవాడు, అన్యాయాలు చేసేవాడు, అక్రమాలు చేసేవాడు, దోచుకునేవాడు హ్యాపీగా బతుకుతాడు. మరి దేశద్రోహులు ఎవర్రా అంటే స్టూడెంట్స్ కి మన గవర్నమెంట్ కొత్తగా ఇచ్చిన పేరు యాంటీ నేషనలిస్ట్. అంటే దేశ ద్రోహులు. వీళ్ళ వల్ల దేశము నాశనం అయిపోతుంది. అదేంటి అలా అంటారు? నేటి బాలలే రేపటి పౌరులు కదా. పౌరులతోనే కదా దేశం అనేది అభివృద్ధి చెందుతుంది. కానీ ఈ గవర్నమెంట్ అట్లా కుదరదబ్బా. ఎందుకంటే మద్యపానం, ధూమపాన ప్రాణానికి హానికరం అని చెప్పేసి మనము థియేటర్స్ లో చూస్తూ ఉంటాం కదండి సినిమా వచ్చే ముందు. బట్ ఇండియాలో కొత్త స్లోగన్ ఏంటిదంటే ప్రశ్నించడం ప్రాణాలకు హానికరం. ఎవరిని? ఇంకెవరిని? ప్రభుత్వాన్ని. ఏ ప్రభుత్వాన్ని కూడా మీరు ప్రశ్నించకూడదు. అదెట్లా అబ్బా అంటే అదంతే, ఇక్కడ రూల్ అది. మీరు ప్రశ్నిస్తే మీకు మేము ఇచ్చే అవార్డులు, లేకపోతే మేము మీకు గొప్ప గొప్ప పేర్లు అంటే దేశద్రోహులు, నక్సలైట్లు. మీరు యాంటీ నేషనలిస్ట్. మీరు ఇండియాలో పుట్టి మీకు ఇండియాలో ఆధార్ కార్డు ఉన్నా, పాన్ కార్డు ఉన్నా, ఓటు హక్కు ఉన్నా, ఏమున్నా సరే మీరు చైనా వాళ్ళు, చైనా ఏజెంట్లు, పాకిస్తాన్ ఏజెంట్లు. వీలైతే పక్కనున్న బంగ్లాదేశ్ కూడా కలిపేస్తాం అనమాట మేము. ఇది ఇలాంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వంలో మనం బతుకుతున్నాం అనమాట. ఓకే. ఇక కొంతమంది ఈ కులం మతం మధ్య ఎన్ని రకాల అల్లకొల్లలు సృష్టించేసైనా సరే హ్యాపీగా బతికేవచ్చు. వీళ్ళకి భజన కొట్టుకుంటూ బతికేసే కొన్ని మత పిచ్చి మీడియా ఛానల్స్ ఉన్నాయన్నమాట. ఈ మీడియా ఛానల్స్ అన్ని కూడా హ్యాపీగా బతికేస్తాయి అనమాట. విద్యార్థులు పడుతున్న బాధలు గాని, నిరుద్యోగులు పడుతున్న బాధలు గాని, లేకపోతే ప్రజలకున్న సమస్యలు గాని మనకు అవసరం లేదు. ఎవడైనా సరే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే గనక వాళ్ళ మీద ఒక యాంటీ నేషనలిస్ట్ ముద్రేసేద్దాం. దానికి మనం భజన కొట్టేసి, మనకున్నాయి కదా ఛానల్స్, కుల పిచ్చి ఛానల్స్, మత పిచ్చి ఛానల్స్ ఉన్నాయి కదా, వీళ్ళందరూ ఏంటిదంటే పెయిడ్ బ్యాచ్ అనమాట. ఆరెంజ్ బ్యాచ్, ఎల్లో బ్యాచ్. వీళ్ళంతా సిగ్గు అనేది లేదు మీ ముఖాలకి. మీరు జర్నలిస్టులు, చేతకాని జర్నలిజం, అమ్ముడు పోయిన జర్నలిజం, చిల్లర పైసలకు ఆశపడి జర్నలిజం. ఇది ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా గజలక్ష్మి? వీళ్ళందరికీ ఫండింగ్ వస్తుందా? ఏదైతే నిన్న ఢిల్లీలో ఇష్యూ జరిగింది కదండి, ఢిల్లీ పార్లమెంట్ ను ముట్టడానికి ప్రయత్నించిన కాక్రోచ్ జనతా పార్టీ. అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ అని కాదండి, వేలాది మంది కంటే ఫండింగ్ వస్తుందంట. ఎక్కడి నుంచి వస్తుంది? నీకేమైనా బ్యాంక్ డీటెయిల్స్ ఏమైనా పంపించారు? చూపించు ఒకసారి. నువ్వు జర్నలిస్ట్వి. మతం ముసుగులో, లేకపోతే ఒక పార్టీ ముసుగులో బతుకుతున్న జర్నలిస్ట్ నువ్వు వార్నింగ్లు ఇస్తావు. అవును, మేము ఉడతలమే. ఉడతలకి పురాణాల్లో ఒక మంచి సపరేట్ పేరే ఉంది అనుకుంటారు కదా. చాలా థ్యాంక్స్, అంత గొప్ప మంచి పేరు ఇచ్చినందుకు. మాకు నీలాగా అబద్ధాలు చెప్పడం చేత కాదు, నీలా చిల్లర పైసలు ఏరుకోవడం చేత కాదు అనమాట. ఓకే. నువ్వు పెద్ద నోరేసుకుని బేరబేరమని అరిచినంత మాత్రాన అమ్మో ఏమన్నా చేసేస్తుందేమో అని భయపడి నిజాలు బయట పెట్టడం మానేస్తానని మాత్రం అస్సలు అనుకో. మీది నీతి లేని జర్నలిజం. మీది ఏదైతే నిన్న ప్రొటెస్ట్ జరిగిందోనండి, దానిలో విద్యార్థులని, లేకపోతే అక్కడికి వచ్చిన స్టూడెంట్స్ ని కానివ్వండి, లేకపోతే అక్కడికి వచ్చిన పీపుల్స్ ని కానివ్వండి, పోలీసులు ఎంత దారుణంగా కొట్టారో మనందరం చూసామన్నమాట. ఓకే. ఈవిడన్నట్టు పెయిడ్ బ్యాచ్ అయితే, ఫండింగ్ అయితే కనుక డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. అలాగా మనం పచ్చ బ్యాచ్ వస్తారు కదా, సో వచ్చినట్టు డబ్బులు పంచేస్తారు కదా, వాళ్ళు వెళ్ళిపోతారు. అంతేగాని ఇలాగ రక్తాలు వచ్చేటట్టు ఎందుకు కొట్టించుకుంటారు? మీకు అసలు ఎందుకు భయమేస్తుందబ్బా? చిన్న కనీసము రిజిస్ట్రేషన్ లేని పార్టీని కూడా చూసి ఎందుకంత భయమేస్తుంది మీకు? మీ తప్పులు బయటపడతాయనా? మీ తప్పులు ఎత్తి చూపిస్తున్నారన్నా? ఒక్కడంటే ఒక్కడు నీట్ పేపర్ లీక్ గురించి మాట్లాడాడా బీజేపీ వాడు? ఒక్కడంటే ఒక్కడు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎవరన్నా సరే ఒక్కరన్నా నీట్ పేపర్ లీకేజ్ గురించి మాట్లాడారా? ఎవరైతే ఈ నీట్ పేపర్ లీకేజ్ గురించి, నిరుద్యోగం గురించి, వీళ్ళందరి గురించి మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ అంట దేశద్రోహులంట. మరి దేశంలో ఉన్న నిజమైన వాళ్ళు ఎవరు? ఈ స్కాములు చేసేటోళ్ళు, రేపులు చేసేటోళ్ళు, ఈ అక్రమాలకి, నీట్ పేపర్ లీక్లు ఇవన్నీ చేసేటోళ్ళు మాత్రము శుద్ధ పూసలు అనమాట. ఉత్తరప్రదేశ్ లో హిందూ యువ వాహిని అని చెప్పేసి ఒక హిందూ సంస్థ ఉంది. ఆ హిందూ సంస్థని లీడ్ చేసే లీడర్ ఒక వెధవ, ఒక మైనర్ అమ్మాయిని, దళిత అమ్మాయిని రేప్ చేస్తే వాడిని ఉత్తరప్రదేశ్ హైకోర్టు రిలీజ్ చేసింది, బెయిల్ ఇచ్చింది అనమాట. వాడిని భుజాలకు ఎత్తుకుని స్వాగతాలు చెప్తున్నారు. వాళ్ళకి నువ్వు చప్పట్లు కొట్టు. చెప్పాను కదండి, ఈ స్కామ్లు, రేపులు చేసేటోళ్ళ కంటే ఇలా భుజాలకు ఎక్కించుకుని జైలు కొడతారనమాట. ఓకే. ఇంకా ఏంటిదంటే ఎవరైతే ఈ మతం ముసుగులో ఉండి వాళ్ళు సీఎంలైనా, పిఎంలైనా అబద్ధాలు చెప్తూ ఉంటారో వాళ్ళని నిలదీసే అసలైన పండితులు గాని, పూజారులు గాని, శంకరాచార్యులు గాని ఎవరైనా వాళ్ళు గనక ప్రశ్నిస్తే వాళ్ళు కూడా దేశద్రోహులే. ఇక రీసెంట్ గా ఇండియాలో ఎన్ని ప్రొటెస్టులు జరగలేదండి? అన్ని కూడా దేనికి జరుగుతున్నాయి? ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ నివాసాలను కూల్చేయడం. మనం బుద్వేల్ఖండ్ లో చూడలేదండి, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు వాళ్ళు? ఎప్పటికైనా సమాధానం ఇచ్చిందా? ఈ సోనం వాంగ్చుక్ దాదాపు 20 రోజుల నుంచి ప్రొటెస్ట్ అనేది చేస్తున్నాడు, హంగర్ స్ట్రైక్ అనేది చేస్తున్నాడు. దాని గురించి ఎవరైనా మాట్లాడా? మాట్లాడకపోగా పైగా ఆ బీజేపీ లీడర్ ఏమంటాడు? చైనా ఏజెంట్, కళ్ళు చేతులు మూసుకుని కూర్చున్నారా ఏంది? చైనా వాడు వచ్చి మన దేశంలో బతుకుతుంటే మీరు 3 కోతుల లెక్క అన్ని మూసుకుని కూర్చుంటారనమాట. సిగ్గులేని మాటలు, దాట వేసే మాటలు. ఇలాంటి వాళ్ళకి మళ్ళీ భజనలు అనమాట. ఎందుకంటే మేము ఒక మతం పేరు చెప్పుకుని బతుకుతాం కదా, మేము భజనలు అనమాట.
ఇక ఏదైతే నిన్న మన సో కాల్డ్ జర్నలిస్ట్ రాములమ్మ ఉన్నారో ఆవిడ గారి మీద ఒక వీడియో చేస్తే, అంటే మతాన్ని అడ్డు పెట్టుకుని చెప్పేసి వీళ్ళు బతుకుతారని చెప్పేసి ఒక వీడియో చేస్తే, అబ్బబ్బబ్బా! ఎంతమంది దేశభక్తులొచ్చారో కింద. హ్మ్. స్వామి వివేకానంద ఫోటోసు, మోదీ ఫోటో, బీజేపీ జెండా, శ్రీరాముడు వీళ్ళ ఫోటోసే. కానీ మాటలు ఎలాగున్నాయో తెలుసా? అమృతాలనమాట. పైగా ఈవిడ గారు చెప్తదనమాట, నా మీద బ్యాడ్ కామెంట్స్ పెట్టేటోళ్ళందరూను ఇలాగా సారే జహా సే అచ్చా అని పెట్టుకుంటే మరి ఈ లుచ్చగాళ్ళు చేసే పనేంటిదో. మీ సపోర్టర్సే కదా మరి. నేనిక్కడ ఒక ఫోటో చూపిస్తానండి. చూడండి ఒకసారి. ఈ ఫోటోలో మీకేం కనిపించిందండి? నీట్ పేపర్ లీక్‌కి బాధ్యులెవరంటే శ్రీరామచంద్రులు. మరి నిన్న మాట్లాడిన దానికి ఈ థంబ్‌నెయిల్ ఫోటోకి సరిగ్గా సెట్ అయిందా? ఏంటి ప్రతి మాటకి కూడా మనం మతాన్ని కలుపుతాము. మతం లేకపోతే మనం బతకలేము. ఇప్పుడు మాట్లాడరంట పిల్లపేటేం బ్యాచ్ గాళ్ళు. మరేంటిది ఈ థంబ్‌నెయిల్‌కి అర్థమేంటి? అక్కడ ప్రొటెస్ట్ చేసేవాళ్ళు ఎవ్వరైనా సరే శ్రీరామచంద్రుల వల్లే నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పారా? చెప్పండి. ఎవ్వరైనా సరే. మరి మతాలు లేకపోతే బతకలేని పిచ్చి కుక్కలెవరు? మీరు. మత ముసుగు లేకపోతే చిల్లర పైసలు రాని బిచ్చగాళ్ళెవరు? మీరు. మీరు సోది కబుర్లు హ్మ్. ఇక పీఎం మోదీ ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడడానికి ఆయనకి నోరే రావట్లేదు. భయపడుతున్నారా? లేకపోతే ఇంకేదైనానా? మేము చర్యలు తీసుకుంటాము అని అనడానికి ఏమవుతది? ఈ సో కాల్డ్ రాములమ్మ ఒక 3 ప్రొటెస్ట్‌ల గురించి మాట్లాడిందనమాట. ఆ 3 ప్రొటెస్ట్‌ల్లో కూడా ఏంటిదంటే ఆల్రెడీ వాళ్ళతో వచ్చి అధికారులు మాట్లాడి సంప్రదింపులు అన్నీ జరిపారు. మరి ఇక్కడేమైంది? అందరి నోళ్ళు మూతబడిపోయినియా? వాళ్ళు స్టూడెంట్స్ అనుకుంటున్నారో, లేకపోతే రౌడీలు అనుకుంటున్నారో, ఇంకేమనుకుంటున్నారో రక్తాలొచ్చేటట్టు కొట్టారు. ఈ స్కాములు చేసే వాళ్ళకి మాత్రం రేపులు చేసే వాళ్ళకి ఈ పోలీసులు సెల్యూట్ కొడతారనమాట. సెల్యూట్ కొట్టకపోతే మన జాబులుండవు కదా! ఊడిపోతాయన్నమాట. హ్మ్. ఇది మీరు ఉద్యోగంలోకొచ్చే ముందు ప్రమాణం చేసే వస్తారు కదా! ఈసారి ప్రమాణాలు మార్చేయండి. ఎవడు రాజకీయాల్లో ఉంటే గనక ఆ లీడర్ కింద మేము చెప్పినట్టు పడుంటాము. వాళ్ళకి చాకిరీ చేస్తా ఉంటామని చెప్పేసి చెప్పండయ్యా మీరు. హ్మ్. ఇక ఈ సో కాల్డ్ పచ్చ మీడియా వాళ్ళకేంటిదంటే లోకమంతా పచ్చగానే కనిపిస్తది కాబట్టి వీళ్ళంట మోకంట. మరి మీరే మోక? పచ్చ మోక, కాషాయం మోక, చిల్లర మోక మేము. వాళ్ళకి ఫండ్స్ వస్తున్నాయని జెప్పేసి నీకు తెలిసిందేమో మరి. సో, ఏదైతే ఈ పచ్చ మీడియా, బీజేపీ మీడియా ఉంది ఏంటిదంటే, వాళ్ళు కట్టు బానిసలు. కనీసము ఆ సినిమాలో ఉన్న కట్టప్ప అయినా నిజం తెలుసుకొని బయటకొస్తాడు. ఈళ్ళు నిజం తెలిసినా సరే 3 కోతుల లెక్క కళ్ళు, చెవులు, నోరు మూసుకొని వాళ్ళు ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్టే చదువుతారనమాట. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక ఛానెల్‌లో వచ్చిన స్క్రిప్ట్ అదే రిపీట్ అవుతదనమాట. ఎందుకంటే మేము భక్తులం. ఏ భక్తులు? రాముని భక్తులని అనుకోకండి అస్సలును. ఎందుకంటే నిజమైన రామ భక్తులు ఎప్పుడు అలా చేయరనమాట. ఈ హిందూ ముసుగులో దుర్మార్గపు పనులు చేసే మత పిచ్చి భక్తులము. ఇంకా చెప్పాలంటే ఒక మనిషిని కొలిచే అందభక్తులం అనమాట మేము. ఈళ్ళు చెప్తారనమాట. ఎందుకంటే వీళ్ళలో చెప్పలేదనుకోండి, పాత చెప్పులే గతి. అక్కన్న డైలాగే అంటున్నాననమాట. పాత చెప్పులే గతి అండ్ లిస్ట్‌లోంచి తీసి పడేస్తారనమాట. ఏదో మూవీలో ఉంటది చూడండి. వాడికి గనక అపోజిట్‌లో ఏమన్నా మాట్లాడితే గనక వాడికి అగైనెస్ట్‌గా ఉంది అనంటే, ఆ వెనక ఏదో ఒక చిన్న బటన్‌ని టెర్మినేట్ చేస్తే చచ్చిపోతారనమాట వాడు. సో, అలాగే వీళ్ళు గనక అగైనెస్ట్‌గా మాట్లాడారనుకోండి, ఆ రెమ్యూనరేషన్ లిస్ట్‌లో ఎవరైతే ఉన్నారో ఆ లిస్ట్‌లో నుంచి వీళ్ళని తీసి పక్కకు పడేస్తారని భయమనమాట. ఇది మీ జర్నలిజం. ఇది మీ నీతి లేని రాజకీయాలు. ఈ సో కాల్డ్ వాళ్ళు సొల్లు కథలు మాకు చెప్తారనమాట. నువ్వెన్నైనా వాగుతా ఉండు. నీకు రిటార్డ్ నేనిస్తానే ఉంటాను. కమింగ్ నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏంటిదైతే ఏదైతే నువ్వు అడ్డమైన వాగుడు ఎగ్రిసాట్ గురించి అబద్ధాలు అందంగా అల్లినావో నెక్స్ట్ ఎపిసోడ్ అదే ఉంటుంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్.